ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. పహల్గామ్ అమరులకు నివాళి అర్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కిషోర్ వికాసంపై అవగాహన కల్పించి బాల వివాహాల నిర్మూలనకు సమిష్టి కృషి చేయాలన్న జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. చెంచుగూడెంల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక నిధులు తెచ్చి అడవి బిడ్డలకు అండగా ఉంటా ఎంపీ బైరెడ్డి శబరి. కలెక్టరేట్కు 2 ఏసీలు 5 వాటర్ డిస్పెన్షనర్లను జిల్లా కలెక్టర్కు అందజేసిన కెనరా బ్యాంక్ అధికారులు. సంగమేశ్వరం, కొలను భారతి పుణ్యక్షేత్రాలలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రత్యేక పూజలు. మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. తాగునీటి పన్ను వసూలుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదావాదుల తుపాకీకి బలై అమరులైన 26 మందికి జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పహల్గామ్ అమరులకు జనసేన ఘన నివాళులు అర్పించింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ నాగబాబు ఆధ్వర్యంలో అమరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలోని జనసేన క్రియాశీలక కార్యకర్త సోమిశెట్టి మధుసూదన్ ఉగ్రవాదుల దాడిలో అమరులు కావడంతో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అమాయకులైన టూరిస్టులను 26 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదాన్ని భారతదేశం యావత్తు ఖండిస్తోందని, ఉగ్రముఖులకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో భారత్ బుద్ధి చెప్పి తీరుతుందని అన్నారు. ధన్యవాదాలు. ఈ దుర్ఘటనలో మన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు కావలి నుంచి ఎంతో కష్టపడి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఇతర దేశాలకి కూడా వెళ్ళి ఉద్యోగాలు చేసుకుని తిరిగి దేశం పైన, కుటుంబం పైన ప్రేమతోటి తల్లిదండ్రులను చూసుకోవాలనే ఒక నిర్ణయంతో భారతదేశానికి తిరిగి వచ్చిన మన సోమిశెట్టి మధుసూదన్ గారు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆయన మన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు. సో ముందుగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని సోమిశెట్టి చంద్రశేఖర్ మధుసూదన్ గారికి నివాళులు అర్పించమని కోరుతున్నాను.
మే 2వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు 12 రకాల థీమ్స్తో కిషోర్ వికాసం ప్రత్యేక కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల్లో విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా స్థాయి కిషోర్ వికాస్ సమ్మర్ క్యాంప్ కార్యక్రమ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు సమిష్టి కృషి చేయడం ద్వారానే వాటిని పూర్తి స్థాయిలో రూపుమాపే అవకాశం ఉంటుందన్నారు. కిషోర్ వికాస్ సమ్మర్ క్యాంపు కార్యక్రమం ద్వారా మే 2వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు 12 రకాల థీమ్స్లలో ఎంఎస్కే అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, వివోఏలకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ముఖ్యంగా 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న బాలికలతో పాటు వారి తల్లిదండ్రులకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా జూన్ 4వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు గ్రామ పంచాయతీ పరిధిలో కూడా చిల్డ్రన్ గ్రామ సభ నిర్వహించి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలన్నారు. వివాహాలను తప్పనిసరిగా రిజిస్టర్ చేయడం ద్వారా బాల్య వివాహాల పరిమితి తగ్గే అవకాశం ఉంటుందన్నారు. పాఠశాలల్లో విద్యార్థులు డ్రాప్అవుట్స్ అయితే వారిని తిరిగి పాఠశాల కళాశాలలో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎంపీఎంలు, సూపర్వైజర్లు సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, ఐసీడీఎస్ పీడీ లీలావతి తదితరులు పాల్గొన్నారు. దేశం, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందంటే వాటికి దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులు కారణమని పీఎం మోదీ, సీఎం చంద్రబాబులు ముందు చూపుతో దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ విజనరీ నేతలుగా ఉన్నారని, వారి ప్రత్యేక చొరవతోనే మారుమూల చెంచుగూడెంలకు తారు రోడ్డు, విద్యుత్ సౌకర్యం, పక్కా గృహాలు ఉచితంగా మంజూరు అయ్యాయని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బారెడ్డి శబరి అన్నారు. మంగళవారం నంద్యాల జిల్లా కేంద్రానికి 120 కిలోమీటర్ల దూరం నల్లమల దట్టమైన అరణ్యం కృష్ణానది ఒడిన కనీస వసతులకు దూరంగా ఉంటూ 40 ఏళ్లుగా చిమ్మ చీకట్లో జీవిస్తున్న కొత్తపల్లి మండలం సిద్ధేశ్వరం, జానలగూడెం, బలపాలతిప్ప, చెంచుగూడెంలకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి విద్యుత్ సరఫరాను ప్రారంభించి వీధి దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా చెంచుగూడెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ, విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు మాకిచ్చిన మనోధైర్యంతోనే సమాజానికి దూరంగా, అడవుల్లో కనీస వసతులకు దూరంగా బ్రతుకుతున్న చెంచుల వద్దకే వచ్చి అభివృద్ధి ఫలాలు అందిస్తున్నామని, చెంచు మహిళలు కూడా తమ బిడ్డలను పనులకు పంపవద్దని, బడులకు పంపి చదువు నేర్చుకోవాలని, బాగా చదువుకున్నందునే భారతదేశం ప్రథమ పౌరురాలుగా, రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము ఉన్నారని, ఆమెను ఆదర్శంగా తీసుకుని ప్రతి చెంచు పిల్లాడు చదువుకోవాలని ఆమె కోరారు. తాను కేంద్ర ప్రభుత్వం ద్వారా 101.50 కోట్ల నిధులు ఈ 3 చెంచుగూడెంల విద్యుత్ సరఫరాకు మంజూరు చేయించగా, విద్యుత్ అధికారులు ఎంతో శ్రమతో తక్కువ సమయంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి చెంచులకు కరెంటు వచ్చేలా చేయడం అభినందనలని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. ప్రజలను హింసించే నాయకులు వద్దు, నిరంతరం ప్రజల కోసం పనిచేసే నాయకులకు అండగా ఉండాలని, జిల్లాలోని అన్ని చెంచుగూడెంల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి గిరిజనులకు భరోసా ఇచ్చారు. బడి, ఆసుపత్రి, అంతర్గత రోడ్లు, మంచినీటి వసతి, కరెంటు, ఉపాధి పనులు ప్రతి చెంచుగూడెంలలో కల్పించేందుకు తాను కృషి చేస్తానని, ఏకలవ్య పాఠశాలలు మంజూరుకు కేంద్ర ప్రభుత్వంకు ప్రతిపాదన చేశానని, మంజూరు కాగానే బడులు మొదలవుతాయని అన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ పథకం కింద చెంచులకు ఉచితంగా పక్కా గృహాలు నిర్మించిస్తామన్నారు. మీలో కూడా మార్పు అవసరమని, ప్రభుత్వ పథకాలు అందుకొని చెంచులందరూ అభివృద్ధి చెందాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు. చెంచుగూడెంలో అధికారులు బృందంతో చెంచుగూడెంలో ఎంపీ శబరి కలియ తిరిగి మహిళలు, చిన్నారులు, వృద్ధుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలప్పుడు ఓట్లు వేయమని కూడా మా చెంచుగూడాలకు నాయకులు వచ్చేవారు కాదని, ఎన్నికలు అయిపోయాక ఎంపీగా గెలిచి నిధులతో మా గూడెంలలో పర్యటన చేస్తూ మాకు అండగా ధైర్యం చెప్పిన మా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి గిరిజన మహిళలు ఆనంద బాష్పాలతో స్వాగతం పలికి నూరేళ్లు చల్లగా ఉండాలని దీవించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో జిల్లా ఎస్సీ సుధాకర్ రావు, ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతి, ఆత్మకూరు సిఐ సురేష్ కుమార్ రెడ్డి, ట్రాన్స్ కోడి ఈ జయశంకర్, ఏడీఏ రామసుబ్రహ్మణ్యం, కొత్తపల్లి ఎంఆర్ఓ ఉమారాణి, ఎంపీడీఓ దాసరి మేరీ, జెడ్పీటీసీ సోముల సుధాకర్ రెడ్డి, రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ మహేష్ నాయుడు, బీఎస్ఎన్ఎల్ టెలికాం సంస్థ సలహాదారులు కురువ రమేష్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి, మాజీ జెడ్పీటీసీ నాగేశ్వరరావు, మండల నాయకులు శ్రీనాథ్ రెడ్డి, రామచంద్రారెడ్డి, నాగశేషులు యాదవ్, పుల్లారెడ్డి, కె వెంకట శివారెడ్డి, రామసుబ్బారెడ్డి, సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి ప్రాంతాల్లోనే ముఖ్యంగా
మార్పు తీసుకొని రావాలా. ఇలాంటి ప్రాంతాల్లో మార్పు తీసుకొస్తే ఖచ్చితంగా మన రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది అని అయితే నేను చెప్పగలుగుతాను. అట్లాగే పిల్లలను నేను చాలా దగ్గరలో చెంచుల గ్రామాలు నేను సందర్శిస్తున్నప్పుడు గత 3 నెలలుగా నేను వెళ్తున్నప్పుడు పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆ పిల్లలకు స్కూళ్లకు పంపించమంటే పంపించరు, పనులకు పంపిస్తారు పిల్లల్ని. ఎందుకు అంటే లేదు మాకు అక్కడే ఎంతో కొంత వస్తుంది అంటే, మీ పిల్లలను కాదు నేను మామూలుగా చెప్తున్నాను, ఎంతో కొంత 100 రూపాయలు 200 వస్తాయి అందుకే వాళ్ళను పంపిస్తాం పనికి, స్కూల్కి పోతే ఏమొస్తుంది అని అనుకుంటారు. కానీ పిల్లలకు విద్య అనేది చాలా ముఖ్యం. ఈరోజు మీరు గమనిస్తే మన దేశంలో రాష్ట్రపతి ఎవరమ్మా? మన దేశ రాష్ట్రపతి ఎవరు? ఏ కులానికి చెందిన వారు? చెంచు కులానికి చెందినవారు. ఒక ట్రైబల్ లేడీ మన దేశ రాష్ట్రపతి అంటే మరి మీ పిల్లలు కూడా అలా కావాలని కోరిక ఉందా లేదా? ఉంది కదా. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు విద్య అనేది చేర్పించండి. దీనికోసం అని చెప్పి నేను కేంద్రంలో ఏకలవ్య స్కూల్స్, మీకోసమే ఏకలవ్య స్కూల్స్ కొత్తపల్లి మండలం కానీ లేదంటే ఆత్మకూరులో కానీ అనే ప్రపోజల్ పెట్టున్నాము. ఆ స్కూల్ కనుక పడిందంటే మీ పిల్లలందరినీ కూడా ఆ స్కూల్లో జాయిన్ చేసి మంచి చదువుని నేర్పించి వాళ్ళను డాక్టర్లు, ఇంజనీర్లు, ఏమో నాలాగా ఎంపీ అవ్వచ్చేమో, ఈ ఊరు నుంచి ఆ అమ్మాయి ఎంపీ అవ్వచ్చేమో ఎవరికి తెలుసు. కాబట్టి అందరూ కూడా ఎక్కడ బాధపడద్దు, మేము ఉన్నాము. ఏమైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా నాకు ఫోన్ చేయండి, నా నంబర్ అందరి దగ్గర ఉంటది, నాకు ఫోన్ చేయండి. అట్లాగే మన జెడ్పీటీసీ గారు కూడా చెప్పారు కొన్ని డిమాండ్స్, ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఇక్కడ రోడ్ అయితేనేమి లేదంటే హెల్త్ సిస్టమ్, ఉపాధి కల్పించమని, ఏదో ఒకటి మాకు ఉపాధి కల్పించమని తప్పకుండా కలెక్టర్ గారితో కూడా నేను కూర్చొని. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కెనరా బ్యాంక్ అధికారుల బృందం జిల్లా కలెక్టర్ రాజకుమారికి ప్రజల సౌకర్యార్థం 2 ఏసీలు, 5 వాటర్ డిస్పెన్సర్లు అందజేశారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్లకు ప్రజల సౌకర్యార్థం 2 ఏసీలు, 5 వాటర్ డిస్పెన్సర్లను కర్నూలు లీడ్ డిస్టిక్ మేనేజర్ రామచంద్ర, నంద్యాల కెనరా బ్యాంక్ చీఫ్ మేనేజర్లు సుబోధ్ టి, అనంత్, రాకేష్ రంజన్, కర్నూలు బ్రాంచ్ డివిజనల్ మేనేజర్ సురేష్ కుమార్, నంద్యాల మెయిన్ బ్రాంచ్ ఆఫీసర్ శివశంకర్ తదితరులు పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కెనరా బ్యాంక్ అధికారుల బృందం జిల్లా కేంద్రానికి పరికరాలు అందజేయడం సంతోషదాయకమని కోరుకుంటూ కెనరా బ్యాంక్ అధికారులకు అభినందనలు తెలిపారు. వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా కలెక్టరేట్లోని విజిటర్స్ లాబీల్లో ప్రజలకు వేసవి తాపాన్ని తగ్గించేందుకు ఓ టవర్ ఏసీతో సాధారణ ఏసీని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే పీజీఆర్ఎస్ హాల్లో 5 వాటర్ డిస్పెన్సర్లు అర్జీదారుల దాహార్తి తీర్చేందుకు వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, సెషన్స్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం నల్లమల అటవీ సమీపంలోని కృష్ణా నది ఒడ్డున వెలసిన సప్త నదుల కలయిక నివృత్తి సంగమంగా ఉన్న పురాతన శ్రీ లలిత సంగమేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం నంద్యాల పార్లమెంటు సభ్యురాలు, లోక్సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రత్యేక పూజలు చేశారు. సంగమేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ, ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి పూర్ణకుంభ స్వాగతం పలికి మూల విరాట్ శ్రీ లలిత సంగమేశ్వర స్వామి వార్లకు బిల్వార్చన, జలాభిషేకం, పంచామృతాభిషేకం, అర్చన, విశేష పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో ప్రధాన అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ, ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి తీర్థ ప్రసాదం అందించి ఆశీర్వదించారు. అలాగే కొత్తపల్లి మండలం శివపురం గ్రామ సమీపంలోని నల్లమల అరణ్యంలో చారు గోష్ఠి నది ఒడ్డున వెలిసి ఏకంగా దేశం పేరుతో ప్రఖ్యాతిగాంచి నిత్యం పూజలు అందుకుంటున్న చదువుల తల్లి సరస్వతి ఆలయం, శ్రీ కొలను భారతి ఆలయం, సప్త శివాలయాలు, శ్రీ జనార్దన స్వామి ఆలయాల్లో మంగళవారం నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రత్యేక పూజలు చేశారు. కొలను భారతి ఆలయ పూజారులు శ్రీనివాస శర్మ, చక్రపాణి శర్మలు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికి శ్రీ కొలను భారతమ్మకు, సప్త శివాలయాల్లో శ్రీ జనార్దన స్వామి వాళ్లకు పూజలు చేయించి తీర్థ ప్రసాదం అందించి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ సంగమేశ్వరం, కొలను భారతి పుణ్యక్షేత్రాలను ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని భక్తులకు హామీ ఇచ్చారు.
కామవృక్ష చతుర్విధ బలపురుషార్థ సత్సంతాన సార్వకాల సుమంగళి సౌభాగ్య సిద్ధ్యర్థం ఉన్నత రాజ్యాధికార పదవి యోగ్యత ప్రాప్తి సిద్ధ్యర్థం న్యాయ ధర్మ పరిపాలన అర్థం పవిత్ర పుణ్యక్షేత్ర దివ్యక్షేత్ర పునరుక్షేత్ర భారతీమాత అనుగ్రహార్థం భారతీమాత ప్రీత్యర్థం కుమార్యాయ సకల విద్యా బుద్ధి ఉన్నత విద్యా మహాభద్రాయ మహాప్రదాయ శ్రీకృదాయ పంచలేయ పద్మాక్షయ పద్మవక్త్రాయ శివాయ పుస్తకదాత్రే జ్ఞానసముద్రాయ ఓంద్రమాయ ब्रह्म विष्णु शिवात्मिकाय नमो ओम अहम रुद्रेभिर्भसोभिच्चराम भगवादित्यैरुत विश्वदेवै अहम मित्रावरुणोपाभिपर्मघमेन्द्राग्नि अहमश्विनोवा अहम నంద్యాల జిల్లా నల్లమలలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో కామేశ్వరి సమేత మహానందీశ్వరుడికి పల్లకి సేవను వేద పండితులు అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు రవిశంకర్ అవధాని ఆంజనేయ శర్మ నాగేశ్వర శర్మ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి స్థానిక అలంకార మండపంలో కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ పుణ్యవచనం అలంకార పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన సాగునీటి పన్ను బకాయిలు వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఇరిగేషన్ రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సాగునీటి పన్ను వసూళ్లు ఆయకట్టు స్థిరీకరణపై ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ సాగునీటి కాలువల ద్వారా సాగు చేసిన భూములకు నీటిపారుదల రుసుము వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కేసీ కెనాల్ ద్వారా 1,62,854.46 ఎకరాలకు, ఎన్ఆర్పీసీ ద్వారా 1,53,034.8 ఎకరాలకు, తెలుగుగంగా ప్రాజెక్టు ద్వారా 1,28,246.73 ఎకరాలకు, మైలవరం రిజర్వాయర్ ద్వారా 740.21 ఎకరాలకు, శివభాష్యం సాగర్ ప్రాజెక్టు ద్వారా 12,092 ఎకరాలకు, 104 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 40,056.79 ఎకరాలకు నీరు అందివ్వడం జరుగుతుందని అన్నారు. అందుకు గాను మాన్యువల్ ప్రకారం దాదాపు 20 కోట్ల డిమాండ్ మేర సాగునీటి పన్ను వసూలు చేయాల్సి ఉందని అన్నారు. జిల్లాలో ఉన్న 360 గ్రామాల నుంచి నీటి పన్ను వసూలు చేయడం జరుగుతోందని, మిగిలిన 104 గ్రామాలకు నీటి పన్ను వర్తించరాదు అన్న అంశంపై ఇరిగేషన్ రెవెన్యూ సిబ్బంది పునః పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే నీటి పన్ను కేవలం 338 గ్రామాల వరకు వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం జరిగిందని, పెండింగ్ ఉన్న 24 గ్రామాల వివరాలను కూడా బుధవారం సాయంత్రంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇరిగేషన్
రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు పాత బకాయిలు 1431 ఫసలి వరకు నీటి పన్ను మొత్తం దాదాపు 20 కోట్ల రూపాయలుగా లెక్కించడం జరిగిందని, లెక్కించిన మొత్తాన్ని త్వరితగతిన వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి 21,300 ఎకరాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు అందివ్వడం జరుగుతుందన్నారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ను ఆయకట్టు స్థిరీకరణ చేసేలా రెవెన్యూ ఇరిగేషన్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో కర్నూలు, నంద్యాల జిల్లాల నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీరు రెడ్డి శేఖర్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రమ్మునాయక్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పహల్గామ్ అమరులకు నివాళి అర్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కిషోర్ వికాసంపై అవగాహన కల్పించి బాల వివాహాల నిర్మూలనకు సమిష్టి కృషి చేయాలన్న జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. చెంచుగూడెంల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక నిధులు తెచ్చి అడవి బిడ్డలకు అండగా ఉంటా ఎంపీ బైరెడ్డి శబరి. కలెక్టరేట్కు 2 ఏసీలు, 5 వాటర్ డిస్పెన్షనర్లను జిల్లా కలెక్టర్కు అందజేసిన కెనరా బ్యాంక్ అధికారులు. సంగమేశ్వరం, కొలను భారతి పుణ్యక్షేత్రాలలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రత్యేక పూజలు. మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. తాగునీటి పన్ను వసూలుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.